don't conclude or a closure ivvamu to the case, to the investigation. So basically it's a investigative genre lone veltu untundi dantlo konni we have touched like investigation lo edaithe bayataku vastu untayo like veelu undochu vallu undochu so ala whatever the chaala mandi investigation officers deen paina work chesaru so vallandaru chesina investigation ni manamu ఆధారంగా తీసుకొని కొన్ని ఎలిమెంట్స్ వదిలేసి కొన్ని ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇంట్రెస్టింగ్ అవి పట్టుకొని మనం వి రోట్ ద స్క్రీన్ ప్లే సో డెఫినెట్ గా వి ఓపెన్ సమ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ నాట్ నోన్ టు పబ్లిక్ అబౌట్ దిస్ కేస్ దో ఈ కేస్ అంతా తెలుసు బట్ తెలియని చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో సో వి కవర్ ఆల్ దట్ సో సెన్సార్ బోర్డు నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని వినిపించింది ఎంతవరకు నిజమండి సెన్సార్ లో అయితే వి గాట్ స్టక్ అండి చాలా టైం వరకు స్టక్ అయిపోయాము సెన్సార్ లో సో 9.5 months actually to be precise. So దాని తర్వాత మాకు క్లియరెన్స్ వచ్చింది అంటే మల్టిపుల్ రివిజన్ కమిటీస్ పడ్డాయి చూసారు దెన్ చాలా చేంజెస్ మీరు అందుకే చూస్తే లిప్ సింక్లు ఉండవు నేమ్స్ అవి అన్ని సో చాలా చేంజెస్ అంతా అయిన తర్వాత దే గేవ్ us క్లియరెన్స్. ఓకే అండి లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. ట్రైలర్ లుక్స్ గుడ్ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ పిక్ చేసుకున్నారు. ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండబోతున్నాయి అండ్ స్క్రీన్ ప్లే చాలా మెయిన్ కదా ఇలాంటి డ్రామాస్ సో ఎలా ఉండబోతుంది? బేసిక్ గా ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అంటే ఇట్ వర్క్స్ వెన్ ఆడియన్సెస్ కెనాట్ ప్రెడిక్ట్ వాట్ ఈస్ గోనా హ్యాపెన్ నెక్స్ట్. సో ఇఫ్ ఒకవేళ ఆడియన్స్ నెక్స్ట్ ఏమవుతుందో ప్రెడిక్ట్ చేయగలిగితే మనకు అక్కడ ఆ థ్రిల్ అనేది మనం లూజ్ అవుతాం. అండ్ ఇలాంటి ఆల్రెడీ ఒక కేస్ విచ్ ఇస్ వెరీ మచ్ ఓపెన్ ఇన్ పబ్లిక్ అందరికీ మాక్సిమం తెలిసిన కేస్ గురించి నేను ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని రాస్తున్నప్పుడు నాకు అండ్ ఐ కెనాట్ యాడ్ మై ఓన్ ట్విస్ట్ ఇన్ దిస్ బికాస్ ఇట్స్ బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ. సో స్టికింగ్ ట్రూ టు ద ఫ్యాక్ట్స్ అండ్ స్టికింగ్ ట్రూ టు ద స్టోరీ అది అన్ప్రెడిక్టబిలిటీని నేను తీసుకురాగలిగాను. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్ ద స్టోరీ. సో ఈవెన్ దో ఎవ్రీ వన్ నోస్ లైక్ ఈ స్టోరీ ఏంటి ఎలా ప్రోగ్రెస్ అవ్వచ్చు అని సర్టెన్ ఎక్స్పెక్టేషన్స్ తో ఐ థింక్ పీపుల్ విల్ కమ్ టు వాచ్ దిస్ బట్ స్టిల్ ఐ విల్ లీవ్ యూ సర్ప్రైజ్డ్ దట్ ఐ కెన్ ప్రామిస్. నెక్స్ట్ మదనపల్లి డబుల్ మర్డర్ కేసు మీద ఒక డాక్యుమెంటరీ చేస్తారని విన్నాను. సో అది ఎప్పుడు స్ట్రీమింగ్ అవబోతుంది, ఎలా ఉండబోతుంది అది? అది నేను చాలా ఇష్టంతో చేసిన ప్రాజెక్ట్ అండి. అది నేను కొంచెం బిగ్గర్ స్పేస్ లో తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో అది పోస్ట్ ప్రొడక్షన్ లో పెండింగ్ ఉంది. సో ఆఫ్టర్ హత్య ఐ వాంట్ టు వర్క్ ఆన్ ఇట్ అండ్ దాన్ని కంప్లీట్ ఫినిష్ చేసి ఐ వాంట్ టు టేక్ ఇట్ ఇన్ గ్లోబల్ ఫార్మాట్ తీసుకెళ్దామని అనుకుంటున్నాను. అంటే మంచి ఫెస్టివల్స్ లో మంచిగా దాన్ని తీసుకుని రావాలని ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ ప్రాజెక్ట్ ఆల్సో. ధన్య గారు హై మై సెల్ఫ్ హేమమాలి హియర్. సో మీ అంటే మేము టీజర్ చూసాము, ట్రైలర్ చూసాక వి వర్ సర్ప్రైజ్డ్ విత్ యువర్ క్యారెక్టర్. సో మీరు కూడా ఇందాక నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఒక